నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. ఉమ్మడి రాజధాని జాయింట్ క్యాపిటల్ అని ఇంతవరకు గత 10 సంవత్సరాలుగా నడిచింది. సో వెదర్ ఒక స్టేట్‌కి హ్యాపీ అయితే ఇంకో స్టేట్‌కి నెగెటివ్ ఫ్యాక్టర్. సో మొన్న జూన్ 2వ తారీఖు 2024 సంవత్సరం నుండి జాయింట్ క్యాపిటల్ అనే మాటకి అర్థం పోయింది. సింగిల్ క్యాపిటల్ అయిపోయింది. నౌ హైదరాబాద్ ఈజ్ సోల్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్కి యాజ్ ఆఫ్ నౌ క్యాపిటల్ లేదు, బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు డెవలప్. సో దట్ ఈస్ నథింగ్ బట్ అమరావతి అని అనుకుంటాం. మోస్ట్లీ జనాలు నమ్ముతున్నారు. దానికోసం ఎంతోమంది రైతులు ధర్నా చేశారు, లైఫ్లు సాక్రిఫైస్ చేశారు. పాత గవర్నమెంట్లో కొద్ది ఇబ్బందులు, అవకతవకలు జరిగినాయి. ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ కట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నో స్టేట్ క్యాన్ బి వితౌట్ క్యాపిటల్. అండ్ ఒకసారి క్యాపిటల్ డెవలప్ అయిందంటే అయితే ఉమ్మడి క్యాపిటల్ ఉన్నట్టు కొంత రెవెన్యూ కానీ కొన్ని అడ్వాంటేజెస్ ఆంధ్ర హ్యాస్ టేకెన్, విచ్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిపార్టెడ్ అండ్ సపరేట్ చేసి బైసెక్ట్ చేస్తారు. ఇది డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి ఒక విధంగా నెగిటివ్ ఫ్యాక్టర్ అనే చెప్పాలి. బట్ కొత్త స్టేట్ వచ్చినప్పుడు పాజిటివ్ కింద టర్న్ అవుతుంది. తెలంగాణకి ఇట్స్ ఆల్వేస్ అడ్వాంటేజ్. ఇప్పుడు ఇంతకుముందు ఇద్దరు ప్లేస్లు కొన్ని బిల్డింగ్స్ కానీ కొన్ని ఫ్యాక్టర్స్లో కామన్ డెసిషన్స్ కానీ అట్లా ఉంటుంది. ఇప్పుడు ఉమ్మడి క్యాపిటల్ తీసేసిన తర్వాత తెలంగాణ ఈజ్ ద సోల్ ఓనర్ ఆఫ్ ది హైదరాబాద్ తెలంగాణ స్టేట్. సో డెఫినెట్గా మనకి ఒక పాజిటివ్ పాయింట్ అని చెప్పాలి. అండ్ దీనివల్ల కూడా హైదరాబాద్, నేను అంతకుముందు వీడియోలో చెప్పినట్టు, ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఈజ్ ఎ ప్లాన్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గారు మళ్ళీ వచ్చారు. అఫ్కోర్స్ మెజార్టీ తక్కువైనా ఐ థింక్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఎ డిఫరెంట్ ప్లాన్ టు హైదరాబాద్. రూమర్స్ అయితే ఉన్నాయి చాలా రోజులు బట్టి. అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది, ఎంతవరకు అమలు పరుస్తుందని మనకు తెలియదు. అంటే సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా చేసే అవకాశాలు ఉన్నాయి, లేదా యూనియన్ టెరిటరీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండిట్లో ఏ ఒకటి జరిగినా హైదరాబాద్ని ఎవరు పట్టుకోరండి ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ మేజర్ ఇంపాక్ట్. సెకండ్ క్యాపిటల్ అంటే మనకున్న 29-30 రాష్ట్రాల్లో మన సిటీని, హైదరాబాద్ సిటీని సెకండ్ క్యాపిటల్గా తీసుకుంటే చాలా అదృష్టకరమైన వార్త మనకి. అది అయినా ఓపెనా సపరేట్ అయిపోయింది దగ్గరండి. హైదరాబాద్ హ్యాస్ ఇండివిజువల్ కెపాసిటీ, ఇండివిజువల్ స్టేట్ క్యాపిటల్ అయిపోయింది జాయింట్ క్యాపిటల్ నుండి. సో రియల్ ఎస్టేట్ పరంగా డెఫినెట్గా ఇట్స్ ఎ గ్రోత్ ఫ్యాక్టర్, ఇట్స్ ఎ పాజిటివ్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఇప్పుడు క్లారిటీ ఉంది. అంతకుముందు మళ్ళీ పెంచుతారా లేదా అని ఒక డౌట్ కూడా ఉండదు. ఎక్స్టెన్షన్ కూడా కోరుదాం అనుకున్నారు, అది అవ్వలేదు. ఐ థింక్ నౌ ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ కట్ ఇండికేషన్ దట్ ఏపీ కెనాట్ డిపెండ్ ఆన్ హైదరాబాద్ రెవెన్యూస్ ఆర్ హైదరాబాద్ బిల్డింగ్స్ ఆర్ అదర్ కామన్ ఫ్యాక్టర్స్. So now the AP new CM has to speed up the process in developing the capital of Andhra Pradesh and other cities like Vizag, Tirupati, Guntur, Vijayawada, Kurnool ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ నాకు ఎటువంటి డౌట్ లేదు, ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ ప్రూవన్ పర్సన్, ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ పర్సన్, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఇన్ ది కంట్రీ, అండ్ ఈజ్ ఆల్వేస్ బీన్ ప్లేయింగ్ ఎ మేజర్ రోల్ బోత్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు కూడా టీడీపీ మీదే సెంట్రల్ గవర్నమెంట్ ఆధారపడి ఉంది, టీడీపీ కూటమి అనేది. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ కనుక సపోర్ట్ చేయకపోతే కనుక బీజేపీ కెనాట్ ఫార్మ్ ఏ గవర్నమెంట్, దే హ్యావ్ టు హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్. సో కాబట్టి ఈ ఉమ్మడి క్యాపిటల్ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. రియల్ ఎస్టేట్ మీద ప్రభావం డెఫినెట్గా ఉంటుంది. ఐ థింక్ ఇట్ విల్ బి ఇన్ ద పాజిటివ్ సైడ్ ఫర్ తెలంగాణ, నెగిటివ్ సైడ్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్. బట్ పాజిటివ్ సైడ్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టేట్ ఈస్ the new capitals and new places are going to boom. Whatever the previous government has taken decisions on that, they have to replay and come back, revive the situation to generate. The major challenge for the AP state government is to balance the situation, balance the state with the funds, because they are already in debt of 12 lakh crores, and every year if they at all continue వైఎస్ఆర్ జగన్స్ సంక్షేమ పథకాలు ప్లస్ న్యూ మేనిఫెస్టో రిలీజ్ బై చంద్రబాబు గారు. సో ఓవరాల్ ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ 2 lakh crores పర్ యానం. అంటే నెక్స్ట్ 5 yearsలో 10 lakh crores అదనపు ఇన్కమ్ కావాలి. ఇప్పుడు ఆల్రెడీ 12 lakhs డెప్ట్ ఉంది, అంటే 22 lakhs. సో ఫర్దర్ ఇంకేమవుతుందో తెలియదు మనకి. దీని మీద చూసుకుంటూ ఉంటే మాత్రం ఏపీకి స్టేట్ డెవలప్మెంట్ అండ్ రెవెన్యూ జనరేషన్ సోర్సెస్ అనేది దే హ్యావ్ టు ఐడెంటిఫై విచ్ ఆర్ ది ఏరియాస్ వేర్ దే కెన్ గెట్ మోర్ రెవెన్యూ, మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ FDI ఫండింగ్, డెవలపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, అండ్ గివింగ్ గుడ్ ఇండస్ట్రీ స్పెషలైజేషన్ స్కీమ్స్ టు ది బిల్డర్స్ ఎస్పెషల్లీ.
అపార్ట్ ఫ్రమ్ అదర్ ఫార్మా అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్. రియల్ ఎస్టేట్కి ఒక బూస్ట్ అనేది తీసుకురావాలి. ఎందుకంటే లాట్ ఆఫ్ డెవలపర్స్ ఎర్లియర్ మూవ్డ్ ఫ్రమ్ విజయవాడ, గుంటూరు, తెనాలి, వైజాగ్, కర్నూలు, తిరుపతి ఇటువంటి చాలామంది డెవలపర్స్ మిగతా ఏరియాలకు షిఫ్ట్ అయిన మాట వాస్తవం. ఇప్పుడు వాళ్ళందరినీ దే హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ అండ్ దే హ్యావ్ టు రీటైన్ దెమ్ అండ్ దే హ్యావ్ టు సీ దట్ దే ఆర్ కంఫర్టబుల్ అండ్ దే జనరేట్ రెవెన్యూ. తెలంగాణలో ఎలాగైతే దాదాపు 80-90 వేల కోట్లు మనకు జనరేట్ అవుతుంది బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు వీళ్ళ దగ్గర కూడా ఆ సోర్స్ రావాలి. అంటే దే హ్యావ్ టు ఫెసిలిటేట్ ది బిల్డర్స్ టు బిల్డ్ గుడ్ ప్రాజెక్ట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి. బయట నుండి ఇక్కడ రావాలి. ది ఏపీ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ ఎ పాలసీ ఆర్ ది స్పెషల్ ఎకనామిక్ జోన్ స్టేటస్. ఎందుకంటే వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్తో మంచి అలైన్మెంట్లో ఉన్నారు. ఐ థింక్ మోడీ గారు కూడా పాజిటివ్గా ఉంటారు బికాజ్ దే ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ది టీడీపీ కూటమి. సో మేబీ దట్స్ ఎ విన్-విన్ సిచ్యుయేషన్, పాజిటివ్ సిచ్యుయేషన్ టు ది ఏపీ గవర్నమెంట్. అండ్ రేవంత్ రెడ్డి గారు సేమ్ పార్టీ లేకపోయినా, కూటమిలో లేకపోయినా, హీ ఈజ్ ఆల్సో మెయింటైనింగ్ గుడ్ టర్మ్స్ విత్ ది సెంట్రల్ గవర్నమెంట్. అండ్ సీఎం అవగానే అమిత్ షా గారి దగ్గరికి నితిన్ గడ్కరీ, అట్లనే రాజ్నాథ్ సింగ్, అట్లనే నరేంద్ర మోడీ గారు వీళ్ళందరికీ వెళ్ళి మనకు తెలంగాణకి రావాల్సిన నిధులు కానీ, తెలంగాణలో పెండింగ్ ఇష్యూస్ కానీ దే ఆర్ ఫోకసింగ్ అండ్ స్పీడింగ్ అప్ ది ప్రాసెస్. ఇవన్నీ కూడా శుభ పరిణామాలు. ఏది ఏమైనట్టుకి అప్పటికి బోత్ స్టేట్స్ గ్రో అవ్వాలనేది నేను కోరుకుంటాను. ఎందుకంటే నేను బేసిక్గా ఐఎమ్ ఫ్రమ్ నేటివ్ ప్లేస్ వైజాగ్. అఫ్ కోర్స్ నౌ పీపుల్ సేమ్ ఇయర్ తెలంగాణ మూలకి బికాజ్ 1990లో షిఫ్ట్ అయిపోయాను నేను. 34th year is going on in my stint in Telangana, Hyderabad. So being ex-Vizag Andhraite and now Telangana, my intention and my idea is that both the states have to develop, grow in terms of infrastructure, in terms of industry, in terms of employment, in terms of revenue generation. ఇవన్నీ చూసుకుంటే కనుక విన్-విన్ సిచ్యువేషన్లు అయితే రెండు స్టేట్లు దే షుడ్ బీ, ఐ థింక్ ఎర్లియర్ యునైటెడ్ ఏపీ నుండి యువర్ ల్యాండ్మార్క్ ఐకాన్ టు ది ఎంటైర్ కంట్రీ అండ్ ఈవెన్ వరల్డ్లో కూడా కొన్ని ప్లేస్లో మనకు చాలా అవార్డ్స్ వచ్చినాయి. ఈవెన్ కేటీఆర్, కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కొన్ని అవార్డ్స్ వచ్చినాయి. మనం ఆ స్వింగ్ని కంటిన్యూ చేయాలి. లాట్ ఆఫ్ లగ్జరీ సెగ్మెంట్ ఈస్ కమింగ్ అప్, లాట్ ఆఫ్ ఈకో ఫ్రెండ్లీ, లాట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, పొల్యూషన్ ఫ్రీ గవర్నమెంట్ ప్లాన్ అయితే చాలా బాగుంది. అదే ప్లాన్ కొనసాగించి ఇంకొక స్పీడప్ చేసి ఆ స్టేట్మెంట్స్ కాకుండా ఇంప్లిమెంటేషన్ ప్రాక్టికల్గా ఒరిజినల్ ఇంప్లిమెంట్ అయితే మాత్రం డెఫినెట్లీ బోత్ ది స్టేట్స్ ఆర్ గోయింగ్ టు గో. ఫర్ డెఫినెట్లీ కంపేర్ టు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు హ్యాస్ ఎ మేజర్ వర్క్ టు డూ టు డెవలప్ ది ఎంటైర్ స్టేట్ బ్యాక్ టు పెవిలియన్ రావాలంటే. Maybe it will take some time. So we wish good luck to both the states. Thank you.